చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏదో వచ్చింది. ఈ మారేడుమిల్లి ఎన్కౌంటర్ జరిగింది కదా, హిడ్మా ఆయన భార్య రాజే ఆ ఇద్దరితో పాటు ఇంకొక నలుగురు, మొత్తం 6గురు ఎన్కౌంటర్లో చనిపోయారు. దాని తర్వాత ఇంకొక ఎన్కౌంటర్ జరిగినట్టుంది 7గురు. ఈ మారేడుమిల్లి ఎన్కౌంటర్ మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ హైదరాబాద్ నుంచి బయలుదేరింది, యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఈ నిజ నిర్ధారణ కమిటీని ఆంధ్రప్రదేశ్లో అడ్డుకున్నారట. చంద్రబాబు నాయుడు మరి ఎందుకో ఆయనకి ఇది, కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా మావోయిస్టు పార్టీ చీఫ్ అయిన నంబాల కేశవరావు బాడీని ఆయన ఇంటికి తీసుకురావడానికి కూడా ఆయన యాక్సెప్ట్ చేయలే. మొత్తానికి ఆ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోనే ఆయన బాడీని తగలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అంటే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హిడ్మాకి సంబంధించిన ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. సో వీళ్ళంతా ఇగో పోలీస్ స్టేషన్, మావోయిస్టులారా మీరు ఎక్కడ ఉంటే అక్కడ వినాశం విధ్వంసం. ఏంది ఇది, పోలీస్ స్టేషన్లో ఉందా ఇది? మారేడుమిల్లి ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారట. ఈ రోజు ఉదయం 8 గంటలకు 14 మంది విద్యార్థుల బృందాన్ని అరెస్ట్ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాజ్యాంగబద్ధంగా నిజ నిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. వెంటనే అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేసి నిజ నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తెలంగాణ బార్డర్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో పోలీసులు అడ్డుకున్నారట. మాకొద్దు మాకొద్దు, మావోయిస్టు మాకొద్దు అంటూ నినాదాలు ఇస్తూ గ్రామస్తుల ముసుగులో అడ్డుకున్న పోలీసు కిరాయి మనుషులు. విద్యార్థులను చింతూరు పోలీస్ స్టేషన్కు తరలింపు, ఐడీలు పరిశీలించి పంపిస్తామంటూ చెప్తున్న పోలీసులట. ఇక్కడ స్టూడెంట్స్ ఐడి కార్డు కూడా దించారు, ఇందాకే ఐడి కార్డ్స్ కూడా దించారు. చెక్ చేయలేదు సార్ మా దగ్గర ఐడి కార్డు దించారు. మరి టూర్కి వెళ్తామండి మారేడుమిల్లికి, వెరిఫై చేసారు సార్. స్టూడెంట్ కార్డు ఉంది కదా, స్టూడెంట్ కార్డు ఉంది కదా, చేసి పంపించారు కదా, చేసి పంపించారు కదా. చూపించండి సార్, మీరు ఐడి కార్డు ఐడి కార్డు చూపించండి సార్, మేమే వస్తాం. మేమే వస్తాం, ఐడి కార్డు చూపించండి సార్, మేమే వస్తాం. ఐడి కార్డు చూపించండి సార్, మేమే వస్తాం అంటున్నాం, మేమే వస్తాం సార్. సో ఇది పరిస్థితి. అక్కడ మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిరట. వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా? సరే, మీరు వ్యతిరేకించే నక్సలైట్లు అయితే కాదు కదా, వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ కదా. వాళ్ళు దేనికి వెళ్తున్నారు, అసలు ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది ఏంది అని నిజ నిర్ధారణ చేయడానికి వెళ్తున్నారు. తప్పే ఉంది, అది ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక భాగమే కదా, రాజ్యాంగం చెప్తున్నది కదా. సో వాళ్ళు నిజ నిర్ధారణ చేసి వాస్తవాలను ప్రజలకు చెప్తారు. మీరు ఎట్లాగో వాళ్ళు ఏం వాస్తవం చెప్పినా ఇది వాస్తవం కాదు, ఇది అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. ఆ నిజ నిర్ధారణకు వెళ్ళే వాళ్ళని కూడా మావోయిస్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు కదా ఎప్పట్లాగానే. అదంతా జరిగేదే కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వచ్చు కదా, తప్పేముంది. వాళ్ళందరినీ తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఈ చంద్రబాబు నాయుడికి ఎందుకో మరి కానీ, మరి ఆయన మీద అటాక్ చేసిరన్న కోపం ఇంకేమైనా అయి ఉండొచ్చేమో కానీ అసలు మామూలుగా ఇదిగా లేడు ఆయన. గాదే ఇన్నే గారు లైన్లో ఉన్నారు. ఇన్నే గారు నమస్తే. ఏమైందట, వీళ్ళు ఎందుకు అడ్డుకున్నారో వీళ్ళని? వీళ్ళు మనందరికి తెలుసు కదా, నిన్న దాదాపుగా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, తర్వాత ఈవెన్ మావోయిస్ట్ పార్టీ కూడా లేఖలు రాసి బహిరంగంగా ప్రకటనలు చేసి అప్పీల్ చేసి మేమందరం కూడా వివిధ అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, లేకపోతే సిపిఐ సిపిఎం కావచ్చు, లేకపోతే ఇతర ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళ మేము పోతున్నాము. మాకు ఈ విషయం మీద అర్థం చేసుకోవడానికి, వాస్తవాలు వెలుగులో తీసుకురావడానికి సహకరించండి అని మావోయిస్ట్ పార్టీ కూడా బహిరంగంగా అప్పీల్ చేశారు.
చేసిండు, ముఖ్యమంత్రికి చేసిండు, డీజీపీకి చేసిండు. చేసి వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి సహకారంతో చూసిండు కదా, వాళ్ళు ఓపెన్ అప్పీల్ చేసి వాళ్ళు మాకు సహాయం చేయండి, మేము బోదలుచుకున్న మాకు డబ్బులు ఇవ్వండి, మా గూగుల్ పే నెంబరు, మా ఫోన్ పే, అవును మాకు ఒక 30,000 రూపాయలు కావాలి అని గూగుల్ పే అండ్ ఫోన్ పే నెంబర్లు పెట్టిరు వాళ్ళు. వాళ్ళ ఆ ప్రజల సహకారంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి ఏమి పెద్ద మున్సిపల్ కాదు, లక్షాధికారులు కాదు, వాళ్ళు వాళ్ళ చదువులు చదువుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలనే అభిప్రాయంతో వాళ్ళు ప్రజలిచ్చిన సహాయ సహకారాలతోటి వాళ్ళు అక్కడికి పోయిండ్రు. పోతే వాళ్ళు చేసిన నేరం ఏంటిది, వాళ్ళు ఏమి అక్కడ పోయి తుపాకులు పట్టేది లేదు, నినాదాలు చేయలేదు, యుద్ధం చేసేది లేదు, లేకపోతే పలానా వాళ్ళు ఇది అది చేసింది అని చెప్పేది కూడా ఏం లేదు. వాళ్ళు జరిగినటువంటి ఇవాళ దేశం గాని ప్రపంచం గాని మొత్తం ఆదివాసీ ప్రాంతాలంతా కూడా గోడే కూస్తున్నటువంటి అంశం మీద నోరు విప్పకపోతే మరి ఇక ఎవరు మాట్లాడాలా? మరి రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయకపోతే మరి దేని కాపాడడానికి ప్రయత్నం చేయాలి? విద్యార్థులుగా అందులో భాగంగా వాళ్ళు పోయిండ్రు. సరే, వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత అక్కడ వీళ్ళు నాటకీయ పక్కీలో కొంతమందిని తీసుకొచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు ఇప్పించడము, బెదిరింపులకు గురి చేయడము, లేకపోతే ఇంకేదో దౌర్జన్య పూరితంగా వాళ్ళతోటి మహిళలను తీసుకొచ్చి ఇంకెవరో తీసుకొచ్చి అల్లరి చేయించడము. వీళ్ళు ఓపెన్ గా వాళ్ళు మా ఆధార్ కార్డు చూసుకోండి, మా ఐడి కార్డు చూసుకోండి, మేము విద్యార్థులము వాళ్ళు చెప్తుంటే కూడా వినకుండా ఇంత వాళ్ళు వాళ్ళకి అక్కడ ఏమి లేదు, కనీసం వాళ్ళకి వసతులు కూడా లేవు. రోడ్ల మీద ఉన్న వసతులతోటి ముఖాలు కడుక్కోనో టిఫిన్లు చేసో భోజనాలు చేసుకోవడానికి పోయింది వాళ్ళు. వాళ్ళేం గెస్ట్ హౌస్ లో లేరు కదా. రైట్ అన్న, ఓకే, నేను ఒకసారి వాళ్ళకు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారా? లెనిన్ అక్కడే ఉన్నారా? బాలరాజ్ ఉన్నారు, ఆ నెంబర్లు ఉన్నాయి చూడండి. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో విషయం ఏంటంటే వీళ్ళు నిన్నటి నుంచి కూడా ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు, అప్పీల్ టు ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అని. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతానికి అలాగే చనిపోయిన కుటుంబాలను కలవడానికి నిజ నిర్ధారణ కోసం వెళ్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే మా ప్రోగ్రాంలో చిన్న మార్పు వల్ల ఇంకొక రోజు పెరిగింది. దీని మూలంగా అదనపు ఖర్చు కూడా అవుతున్నది. విద్యార్థులుగా మా ప్రయత్నం మేము చేస్తున్నప్పటికీ నిధులు సమకూర్చుకోవడంలో కాస్త వెనకబడ్డాం. మా నిజ నిర్ధారణకు ఇంకో 30,000 రూపాయలు కావాలి. సహాయం చేయగలిగిన శ్రేయోభిలాషులు, మిత్రులు, సన్నిహితులు మీకు తోచిన సహాయాన్ని గూగుల్ పే, ఫోన్పే ద్వారా ఈ కింది నెంబర్లకు పంపించండి అని బట్ట వెంకటేశ్వర్లు అండ్ లెనిన్ బాలరాజ్ ఇద్దరు వాళ్ళిద్దరు నెంబర్లు ఇచ్చి చిన్న సహాయం అడిగారు. వాళ్ళు కూడా ఎంత ఒక 30,000 కావాలి మాకు ఇంకా అని అడిగి, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇదంతా కాబట్టి ఉంటుంది కాబట్టి. అలా అడిగి పోగానే అడ్డుకున్నారట. ప్రజలు వచ్చాట, మాకు ఎవరు వద్దు, అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న నినాదాలు చేసిరాడు. ఆ పరిస్థితి ఉందా అండి? మరి ఎక్కడ ఏ పోరాటం జరగలేదే, పోలీసుల మీద పోరాటం చేస్తున్నారు అవసరమైతే ప్రజలు. మీ వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని. హలో, నమస్తే అన్న, మీరు లైవ్ లో ఉన్నారు, ఏం జరుగుతున్నది? అరెస్ట్ చేసిరా మిమ్మల్ని? ఏమంటున్నారు? అయితే మేము ఇక్కడ మారేడుమిల్లి ఎన్కౌంటర్ సంబంధించి ఫ్యాక్టరీ పైన చూద్దామని చెప్పి గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ బహిర్గతంగా చెప్పినాం. మేము చెప్పిన తర్వాత ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని చెప్పి మమ్మల్ని బ్యాగ్ చెక్ చేసి మా బ్యాగ్ లో ఏం దొరకలేదు. మళ్ళీ దొరకలేదు, మళ్ళీ కొంచెం ముందలు పోయినాక మళ్ళీ అక్కడ ఆపేసి మీ మీద మాకు ఉంది అని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి మా ఐడి కార్డులు అవన్నీ చెప్పినాం. మేము ఐడి కార్డులు మేము అన్నీ చూపించినాం, మా డీటెయిల్స్ కూడా ఇచ్చినాం. ఓకే, ఇచ్చిన తర్వాత కూడా కావాలని కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారు. ఇప్పుడు ఏంది, పంపించరా ఇంకా అక్కడే ఉన్నారా మీరు? పంపించలేదు, స్టేషన్ లో ఉన్నాం. అంటే ఏమంటున్నారు, పంపించమంటున్నారా లేకపోతే మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటున్నారా, ఆగండి అంటున్నారా? వెనక్కి వెళ్ళిపోమని అంటున్నారు. ఎందుకట? ఏమవుతాం, రీజన్ ఏం చెప్తున్నారు? రీజన్ చెప్పట్లేదు, రీజన్ చెప్పకుండా మమ్మల్ని ఇక్కడ ఉంచారు పోలీస్ స్టేషన్. రైట్ అన్న, ఓకే, రైట్ అన్న. సో ఇది పరిస్థితి. మరి దేనికి ఆపుతున్నారన్నది చెప్పాలి కదా. భారత రాజ్యాంగంలో లేకపోతే ఇది వ్యవస్థలో నిజ నిర్ధారణ అనేది లేదు, చేయడానికి వీలు లేదని అక్కడ ఉందా? లేదా వాళ్ళ దగ్గర ఏమైనా గన్నులా లేకపోతే ఇంకేమైనా మావోయిస్టు సాహిత్యం ఏమైనా దొరికిందా మీకేమన్నా? అంటారు కదా మావోయిస్టు సాహిత్యం దొరికింది లోపల వేసినామని. ఇంత ఘోరంగా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మరికొంతమంది హిడ్మాలు తయారవుతారు, అంతే తప్ప మీరు ఆ వ్యవస్థని తీసేయడానికి మూలాన్ని కనుక్కొని దాని మీద పనిచేయాలి తప్ప వీటి వల్ల ఉపయోగం లేదు.
లేదు ఎన్కౌంటర్ కాదని చెప్పదలుచుకున్నారా? అంటే ఫేక్ ఎన్కౌంటర్ కాబట్టి వాళ్ళని పోనీయట్లేదా? ఇది కూడా చర్చకు వస్తుంది కదా ప్రజల్లో. వెంకటేశ్వర్లు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో LLM PG కాన్స్టిట్యూషన్ లా చేస్తున్నాను. మేము ఏదైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి 18వ తారీఖు జరిగిన ఎన్కౌంటర్ పైన నిజ నిర్ధారణకు సంబంధించిన అంశం మీద మేము ఒక ప్రెస్ నోటు బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి DGP గారికి కావచ్చు, అదే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. వాస్తవాలు అనేటువంటిది తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులుగా మా పైన ఉంది కాబట్టి మేము ఆ రోజు బహిరంగ యూనివర్సిటీ కేంద్రంగా మేము ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం ఏదైతే చింతూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఏదైతే ఉన్నదో ఇక్కడకు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావాలని ఇక్కడ ఉన్నటువంటి కాలయాపన చేస్తూ విద్యార్థుల్ని పోనివ్వకుండా కనీసం ఎందుకు మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేశారు, కనీసం చెప్పని పరిస్థితి, మా వెహికల్ని కూడా ఇక్కడ సీజ్ చేసి ఇక్కడ పెట్టి కనీసం మా యొక్క స్వేచ్ఛని హరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాహ్య సమాజం, పౌర సమాజం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా కనీసం వాళ్ళని సహకరించకుండా చేస్తున్న పరిస్థితి. ఏమంటున్నారంటే ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, మావోయిస్టులకు సంబంధించిన విద్యార్థులు వస్తున్నారు అనేటువంటి ఒక ప్రలోభాన్ని గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేమేమంటున్నాము, ఆ ప్రజలు తీసుకురండి, విద్యార్థులుగా వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏమున్నాయి, మేము మావోయిస్ట్ పార్టీకి సంబంధం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధం కాదు, పోలీస్ యంత్రాంగం సంబంధం కాదు, విద్యార్థులుగా మేము వచ్చినాము. ఏంటి మీకున్నటువంటి అప్లికేషన్స్ ఏమి, మీకేం నష్టం జరిగిందో చెప్పండి. పోలీసులు చనిపోయారా మేము నోట్ చేసుకుంటాము, మావోయిస్టులు చనిపోయారా నోట్ చేసుకుంటాం, ప్రజలు చనిపోయారా నోట్ చేసుకుంటాము. విద్యార్థులుగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ ప్రభుత్వానికి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇస్తామనేటువంటి ఆలోచనతో ఈరోజు బహిరంగ లేఖ రాసి మరి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ దురుద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో కావాలని ఇక్కడ మా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని నిర్బంధించి ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం కూడా ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి పౌర సమాజం, మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఎమ్మటే స్పందించి మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి వెంటనే మమ్మల్ని ఇక్కడ నుంచి రిలీజ్ చేసి మేము ఏదైతే నిజ నిర్ధారణకు బయలుదేరామో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విద్యార్థుల తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం. యూనివర్సిటీ విద్యార్థుల ఐక్యత.